అవుతుంది, 20 అవుతుంది. అవును. ఆ టైంలో వచ్చి పక్కన ఉన్న భూమి నాకు 5 లక్షలకి ఇవ్వమంటే ఇవ్వడు కదా రైతు. అదేగా. నేను అవును. 30 లక్షలకు అమ్ముకుంటాను నాకెందుకు అంటాడు. లేదా వాడు అంతే కోటి కదా. రూపాయలు అయింది నాకెందుకు అంటాడు. ఉమ్. లేదు నువ్వు నాకు భూమి ఇచ్చే నీకు లీజ్ ఇస్తాను అంటే, ఎందుకయ్యా నీకు భూమి ఇచ్చి నీ వెనకాల నేను ఎందుకు తిరగడం అంటాడు. ఇప్పుడు అక్కడ అంతే. సమస్య ఏంటంటే ప్రభుత్వం భూసేకరణ చేసే ధైర్యం చేయట్లేదు. ఎందుకని? ఉమ్. ప్రభుత్వం భూసేకరణ చేస్తే మార్కెట్ రేట్కి అంటది. మార్కెట్ రేటుకి 3 times ఇవ్వాలి భూసేకరణ ప్రకారం. అవును. అక్కడ వీళ్ళు ఏం చూపెడతారు, రిజిస్ట్రేషన్ వాల్యూ 20 లక్షలే చూపెడతారు. అవును. 20 లక్షలకి 3 times అంటే 60 లక్షలే. అంతే. కానీ అక్కడ రేట్ ఎంత ఉందని చెప్పారు వీళ్ళే. ఇంకెవరికి అక్కర్లా. కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు? 4 కోట్లు. ఎకరం 4 కోట్లు. మన చట్టం ప్రకారం ఏం చెప్తుంది, ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కాదు, యాజ్ ఫర్ నామ్స్. మార్కెట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే హైయెస్ట్ రిజిస్టర్డ్ వాల్యూ ఆర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ కనీసం 1 కోటిన్నరకు కొంతమంది కొన్నట్టున్నారు భూములు. ఆ ఏరియా కొన్నారు కదా మొదట్లో, కొని వీళ్ళకి అమ్మారు కదా, వీళ్ళకి ఇచ్చారు కదా గవర్నమెంట్ కి. కొంతమంది ధనవంతులు ఏం చేశారంటే పర్మనెంట్ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంతో 1 కోటి, 1.5 కోటి కొని వీళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్ కి. ఇచ్చి 1200 గజాలు తీసుకోవడం ఈ కాన్సెప్ట్ కింద ఇచ్చారు. కనీసం 60 లక్షలకు కొని ఉంటారు నాకు తెలిసి రిజిస్టర్డ్. 60 లక్షలకు కొంటే 3 అంటే ఎంత వస్తుంది?